పోయి ఈ ఈ పనికిమాల దానికి ఈయన సపోర్ట్ చేయడం అనేది నచ్చలే. ఆయన ఒకటి ఏం చెప్పారంటే, మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండండి, ఇష్టం ఉన్నట్టుగా బట్టలు వేసుకోండి, కానీ సెక్యూరిటీని పెట్టుకోండి అని అన్నాడు పక్కన. వినండి, అంటే సెక్యూరిటీ ఎవరు పెట్టుకుంటారన్నా? మీలాంటి వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు పెట్టుకుంటారు. మాలాంటి వాళ్ళకు తిండి పొట్ట గడవడమే కష్టం ఉంది. అలాంటి వాళ్ళు సగం బట్టలు వేసుకోవడం ఎందుకు, బౌన్సర్లను పెట్టుకోవడం ఎందుకు? మీరు చెప్పిన దానికి, మీరు మాట్లాడిన దానికి, మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు పవన్ అన్న గారు మీకు. మరి మీరు చేసింది ఏంది? మీరు అంటే విచ్చలవిడిగా మహిళలు ఇట్లా బట్టలు వేసుకోండి, మీకు స్వేచ్ఛ, అలా చెప్పొద్దు. ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు ఎదగండి, మేమున్నాము, మీరు ఆర్థికంగా నిలబడండి, మేమున్నాము అని ఇవ్వాలి. ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక భరోసాను కల్పించకుండా పోయి, అందుకనే నీ బిడ్డకు అతి స్వేచ్ఛ ఇచ్చినవు, దానివల్లనే ఇబ్బందులు పడ్డారు అనే విషయం చెప్పిన. మీ బిడ్డ అయినా మా బిడ్డ అయినా మాకు బిడ్డనే. మేమేమంటున్నామంటే, ఎవరు అదృష్ట కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించలేరు. కానీ మీరు మాట్లాడిన మాటలకు 1 నుంచి 10 వస్తాయి. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీకు నేనంటే అంటుండొచ్చు అన్న. ఇలా వీర వనితలు జనసేన పార్టీలో ఉన్నారు, వీర మహిళలు జనసేనలో ఉన్నారు. జనసేన వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా కోప్పడుతున్నారు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావని. నేను చెప్పేది ఏంటంటే, ఒక సెలబ్రిటీ అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా మాట్లాడాలి. మీరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. ఇలాంటి చెత్త వాళ్ళు మస్తుగా చెప్తారు మీకు. జబర్దస్త్ ప్రోగ్రామ్ వేరు, అక్కడున్న మీ ఫ్రెండ్షిప్ వేరు. జనాలకు వచ్చినప్పుడు మీరు ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం అన్నగారు, ఒక మెగా కుటుంబంలో ఒక బ్రదర్ మీరు. కాబట్టి మీరు మంచి మెసేజ్ ఇస్తే ప్రజలకు పోతుంది.